మన ప్రవర్తన బట్టి తల్లిదండ్రులకి పేరు వస్తుంది. అందుకని తల్లిదండ్రులు అనేవాళ్ళు బిడ్డల విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక బ్లెస్సెడ్ ఫ్యామిలీగా మనం ఉండాలంటే మొదట మనకిచ్చిన బిడ్డల విషయంలో నువ్వు రేయి మొదట జావం లేచి ఏం చేయమన్నాడు? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఈ రోజున మరణము కిటికీలకి ఎక్కుతుంది అని అంటుంది ఇర్మియాలో. కరోనా మళ్ళా వ్యాపిస్తుందని మళ్ళా న్యూస్ మనం చూస్తున్నాం ఈ రోజున. నిజమే. ఎందుకంటే వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి మళ్ళా కనపడుతుందంటే కొన్నిసార్లు మనం కూడా దాని విషయంలో ప్రభా మళ్ళా ఎందుకు అనుమతించావయ్యా, మనం ఎంతో ప్రార్థన చేయాలి దాని విషయంలో. నిజమే కదా. కొన్నిసార్లు అది మనకి ఎంతో చేదు వార్తను మనం మిగిల్చింది. మనకి ఇప్పటి వాళ్ళు పిల్లలందరికీ చాలా వరకు తెలిసే ఉండొచ్చు. ఎంతమంది చనిపోయారు, ఎన్ని ప్రాంతాలు అల్లకొల్లం అయిపోయినాయి. మళ్ళా తెగులు వస్తుందన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఒకటి ఎప్పుడు కూడా దేవుని ప్రేమను, దేవుని యొక్క నిజంగా దీర్ఘశాంతాను మనం ఎప్పుడు తేలికగా తీసుకోవద్దు. దేవుడు ఎంతగానో మళ్ళీ ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎంతగానో మళ్ళీ కాపాడుతున్నాడు. నాకేమవుదలే, నేను అన్ని వ్యాక్సిన్లు వేసుకున్నాలనే. ఈ రోజున కొన్నిసార్లు టయానికి ఏది పనిచేయదు. ఒక ఆయన అన్నాడు అనుభవంతో, ఉగ్రత తినమందంట ఆస్తి అక్కరకు. నీ డబ్బు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. ఎంతోమంది ధనవంతులైన వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు మనకు తెలుసు, చాలామంది ఉన్నారు. అందుకని మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బట్టి బిడ్డలు కూడా ఒక దీవెనకరంగా ఉంటారండి. స్కాట్లాండ్ దేశంలో ఇలాగే మరి క్రీస్తు శకం 1514 1552 మధ్యలో జాన్ నాక్స్ అనే ఆయన ఉన్నారు. పేరేంటైంది? జాన్ నాక్స్. ఆయన చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు వెనకాల దేవుని పరిచర్యలో వెళుతూ ఉండేవాడు. 7 సంవత్సరాల వయసు నుంచే. ఎంత వయసు అంట? 7 సంవత్సరాల వయసులోనే మన పిల్లలు ఇట్ట నోట్లో ఏదో పిన్నులు పెట్టుకుంటాను, గిల్లుకుంటాను, వాళ్ళు ఇటో చూస్తూ ఉంటారు ఒక్కొక్కడు. కానీ 7 సంవత్సరాల వయసులో వాళ్ళు ఇంకా వీళ్ళు ఇంకా చూసుకుంటూ పుస్తకాలు ఇంకా చూసుకోలేదు. కానీ వాళ్ళ నాన్న వెనకాలే దేవుని పరిచర్యలో వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ నాన్నగారు వెనకాల రోజు పరిచర్యలు వెళ్తూ ఉండేవంట. రోజు అలా వెళ్తున్నప్పుడు చూసి ఆ నాన్నగారు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా గమనిస్తూ చక్కగా ఉన్నాడు. ఒకరోజు నా నాన్నగారు మొత్తానికి ఎక్కడికో వెళ్ళి చలిసిపోయి, నాన్న ఈరోజు వెళ్ళలేరా అని చెప్పేసి ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటా లేరా, వద్దులేరా, వాళ్ళు రేపు వెళ్దాం లేరా అన్నాడు నాన్న. నాన్నయ్య తలిసిపోడుగా, నేను అలిసిపోలేదుగా అని చెప్పేసి ఈ బొడ్డోడంట చిన్న బైబిల్ ఇచ్చుకుని ఆ బొడ్డోడు బయలుదేరిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నేను వెళ్తానని అనే వాళ్ళ పరిచర్యగా అనుకుంటూ వెళ్ళిపోయాడంట బొడ్డోడు. అసలుకి ఏంటరా బాబు ఈ బొడ్డోడు ఎటు వెళ్ళాడని చెప్పేసి మొత్తానికి ఇక పిల్లోడు వెళ్ళి అక్కడికి వెళ్ళి నాకు ఒక ఇంటికి వెళ్ళినంట తలుపు కొడుతుందంట. ఇలా అలా తలుపు కొడతా ఉంటుంటే ఆ తలుపు ఎవరో తీయట్లేదంట. ఏంటి తలుపు తీయట్లేదని చెప్పేసి మనోడు ఇంకో ఇల్లు చూసుకుందామని వెళ్ళా. అక్కడే ఆ యొక్క బొడ్డోడు ఏం చేశాడంటే జాన్ నాక్స్ అనే వ్యక్తి ఆ తలుపు మళ్ళా అలాగే టచ్ చేస్తానే ఉన్నాడంట. ఈలోపు ఇంటిలో అంట ఒక మామగారు నన్ను పిల్లలు ఎవడు చూస్తలేదు, నా కూతురికి ఎంత ఇచ్చాను, ఆడికి ఎంత ఇచ్చా, వీళ్ళకి నా యొక్క జీవితం అంతా దారపోసిన ఒక్కడు కూడా నన్ను అమ్మ తిన్నావా, బెళ్ళేసుకున్నావా, కనీసం ఎవడు ఫోన్ చేసి కూడా మాట్లాడతలేదు. చచ్చే యాదవ్ బతికెక్కన చచ్చిపోతే మంచిదని దేవుని ఎరగనామా. అప్పుడే ఆమె కొంచెం పాయిజన్కు తీసుకొచ్చి కలుపుకుని చచ్చిపోదామని చెప్పేసి అది కలుపుకుంటూ ఆ పనిలో ఉందంట. ఈలోపు ఎవరు కొట్టారు? బొడ్డోడంట తలుపు కొడుతున్నాడంట. సరేలే అనుకుని సరే ఎవరోలే వాళ్ళతో ఏదో మాట్లాడి పంపించేసి వచ్చినాక మళ్ళీ నా పని నేను చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక తలుపేసిన ఆమె ముసలామంట మళ్ళా తలుపు తీసి చూసిందంట. తలుపు తీసి చూస్తే ఇంత బుడ్డోడు వచ్చాడంట. ఎంత బుడ్డోడు వచ్చి వాడంట నవ్వుతున్నంట, మా అమ్మగారు జీసస్ లవ్స్ యూ అన్నంట. ఈడేవడరా, నాకున్న పిల్లలే నన్ను ఒక్కడ ప్రేమించట్లేదని చెప్పేసి నాకెందుకు ఈ బతుకు చచ్చిపోదాంరా బాబు అని చెప్పేసి, అమ్మ తిన్నావా, అమ్మ కనీసం ఎట్టున్నావురా, అమ్మ బెళ్ళలు వేసుకుంటున్నావా, ఎట్టున్నావా ఈ మొక్క కూడా అడిగేవాడు ఎవడు లేక నేను చచ్చిపోదామంటే ఈ బొడ్డోడు ఏమన్నాడు, నేను కూడా నేను ప్రేమిస్తున్నా మా అమ్మగారు అన్నాడు. ఓరు బాబు ఏంట్రా ఆ ప్రేమే దొరకగా నేను ఎందుకు ఈ బతుకు అనుకుంటుంటే ఈ బొడ్డోడు వచ్చి ఏమన్నాడు,
యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు మా అమ్మ, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను మా అమ్మ అంటే నిజమేనా? అప్పుడు అనుకుందంట, ఆ దేవుడు నన్ను ప్రేమించకపోతే ఈ బొడ్డోడు వచ్చి ఈరోజు ఈ మాట చెప్పేవాడు కాదు. నేను ఇక డిసైడ్ అయిపోయాను, ఇక అనవసరం, ఇక నా బిడ్డల వల్ల నాకు ఏమాత్రం నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, చచ్చిపోదాం అనుకుంటే ఈ చిన్న బొడ్డోడు వచ్చేసి జాన్ నాక్స్ ఏమన్నాడే, జీసస్ లవ్స్ యూ మామ, జీసస్ లవ్స్ యూ మామ్ అన్నాడంటే ఆ మాటకు అసలు మురిసిపోయి నిజంగా అక్కడే మోకాళ్ళు వేసి బొడ్డోను పట్టుకుని గట్టిగా వాటేసుకుని ఏడ్చేసిందంట. నిజంగా ఆ పిల్లోడికి చెప్పిన అర్థం కాదు, కానీ తర్వాత ఆ బొడ్డోని అడిగి మీ డాడీని రమ్మను ఈసారి అని చెప్పిందంట. వాళ్ళ నాన్నగారు తీసుకెళ్తే దేవుని సువార్త చక్కగా బోధించిన తర్వాత ఆ మామగారు కూడా చక్కగా దేవుని తెలుసుకుని ఆమె అలాగ దేవుని సంపాదించుకోగలిగిందంట. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ప్రభా నా పిల్లలకి ఏం తెలుసు అనుకోవచ్చాము, కానీ నువ్వు ఎప్పుడైతే అలాగ ఒక హన్నలాగా నిజంగా ఒక ప్రార్థనా పరులుగా నువ్వు ఎప్పుడైతే బాల్యము నుండి నువ్వు బిడ్డలు పెంచుతావో, నీ నుండి వచ్చే బిడ్డలకు కూడా ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళు కూడా అవును, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. నీవు ఒక ఆత్మీయ స్థితిలో నువ్వు నీ బిడ్డలని కొరకు నువ్వు ఎంతగా పన్నీరు పరుస్తావో, నీ బిడ్డలు రేపొద్దుట దినమందు కూడా అంతగా వాళ్ళు వాడబడినప్పుడు చూసి, ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడివయ్యా, నేనే చేసిన ఆ చిన్న ప్రార్థన వాళ్ళకించి నా బిడ్డల విషయంలో ఎంత కృప చూపించావయ్యా. నిజంగా దేవుడిచ్చిన అదే కదా, దేవుడు మనం ఆశించేది కూడా అదే కదా. ప్రభా యోహాను పత్రికలో చెప్తాడు చూడు, 3వ అధ్యాయంలో ఏమంటాడు, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నను వినుట కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదు. నా బిడ్డలు సత్యం అనుసరించి నడుచుకుంటే చాలు, అంతకన్నా సంతోషం లేదు. ఈ రోజున మన బిడ్డలు ఒక దొంగోడుగానో, ఒక నరహంతకుడుగానో, ఒక త్రాగుబోతుగానో మన బిడ్డలు ఉండటం అది దేవుని చిత్తము కాదు. మందిరానికి వెళుతున్న మన బిడ్డలు ఒక ఒలీవ మొక్కల వలె మన బిడ్డలు ఎదగాలి. మన బిడ్డలు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి. అలాగ మన బిడ్డలు ఉండాలంటే తల్లిదండ్రులమైన మనము మోకాళ్ళ మీద మనం బిడ్డల విషయంలో ప్రార్థించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ఒక ప్రార్థనాపరులైన తల్లిదండ్రులుగా నీ ఉండటం నీ బిడ్డలకు అది ఎంత బ్లెస్సింగ్. నువ్వు డబ్బులు ఇవ్వకపోవచ్చేమో, నీ బిడ్డల కోసం ఒకళ్ళ ఆస్తులు నువ్వేం దాయలేకపోవచ్చేమో, వారి కొరకు నిజంగా నీతిమంతులంట బిడ్డలంట విడవబట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదు అంటున్నాడు. నిజమేనండి. జాన్ నాక్స్ అనే వ్యక్తి చిన్నప్పుడు తండ్రితో వెళ్ళిన ఆ పరిచర్లో ఎంతగా నిజంగా ఆ దినము నుండి కూడా ఆయన విశ్వాసం పెరిగి గొప్ప దైవజనుడిగా మారిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ప్రభా స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేదా నన్ను తీసుకో. ఆయన విశ్వాసం ఎలా పెరిగింది? ఈ స్కాట్లాండ్ దేశాన్నే నాకు ఇవ్వు, లేదంటే నన్ను తీసుకో ప్రభా అంటే ఒక దేశమునే అడగగలిగిన విశ్వాసంలోకి ఆ బిడ్డ ఎదగట కారణం ఎప్పుడు తెలుసా? చిన్నప్పటి నుంచే తనలో అలాంటి విత్తనం అనేది ఏర్పడింది. చిన్నప్పటి నుండి దేవుని యొక్క పరిచర్యలో తల్లిదండ్రులు చూపిన ఆ మాదిరిని చూసినప్పుడు తన విశ్వాసం ఎంతగా ఉందంటే ఒక దేశాన్నే కోరుకునే అంత విశ్వాస పరిణితి చెందిన బిడ్డగా ఉన్నప్పుడు నిజంగా అది ఎంత సంతోషం తెలుసా? అవునండి. ఈ రోజున మనము కూడా చేయవలసింది అదేనండి. జీవము గల దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగిన క్రమశిక్షణ కలిగిన కుటుంబాలుగా మనము ఉండాలి. రెండోది, దేవునికి భయపడే కుటుంబాలుగా ఉండాలి. ఎలా ఉండాలంటే మన కుటుంబాలు దేవునికి భయపడే కుటుంబాలుగా ఉండాలి. ఇలా ఉండటం వల్ల ఏమో తెలుసా? సాధారణమైన కుటుంబాలను కూడా అసాధారణమైన కార్యాలకు దేవుడు వాడుకుంటాడు. సామాన్యులమైన వారిని కూడా అసాధారణమైన కార్యాలు చేసేవారుగా దేవుడు వాళ్ళని వాడుకుంటాడండి. నిజమే. ఈ రోజున మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ప్రభా మా జీవితాలు ఏ పాటి అయ్యా. ఇప్పుడు ఈ జకర్యా ఎలిజబెత్లు ఉన్నారు, వాళ్ళు వృద్ధాప్యంలో వచ్చేసారు కదా. ఇక వాళ్ళు ఏమనుకున్నారు, ఇక మా జీవితం ఇంతలే సరిపోయిందిలే అనుకుని ఒక యాజక ధర్మం చొప్పున వాళ్ళు ఆ యొక్క ధర్మాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళు అలాగే కొనసాగిస్తున్నప్పుడు దేవుడు ఒక రోజున ఏమన్నాడు? దేవుడు చక్కగా స్వరంతో మాట్లాడు, దూత వచ్చి భయపడద్దు, నీకు కుమారుని ఇస్తాను అని జకర్యాతో మాట్లాడుతుంటే జకర్యా నమ్మలేదు. మరి వారికి ఇచ్చిన బిడ్డ నిజంగా యోహాను. అతని పేరేంటి? యోహాను.
మరి ఈ దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయటానికి దేవుడు పంపినట్టుగానే ఆ విషయంలో చూడొచ్చు. ఎంతగా నిజంగా ఆ వ్యక్తి ఏమన్నా ఈ లోక సంబంధమైన ఆశించగలిగాడా? ఎక్కడికి వెళ్ళి పరిచర్య చేశాడు ఉన్నారు? ఇవాళ పరిచర్య అంత జనాలు టౌన్లోకి వెళ్ళిపోతున్నారు. పల్లెటూరులో కన్నా టౌన్లోనే చాలామంది వెళ్ళిపోతున్నారు. నిజమే, టౌన్లో కూడా నిజంగా ఎంత బిజీ షెడ్యూల్ అయిపోయింది అంటే వాళ్ళకి పెద్ద పెద్ద దైవజనులకి టైమింగ్స్ పెడుతున్నారు. వాళ్ళకి మార్నింగ్ 5 o'clock ఒక వర్షిప్ ఉంటుంది, 8కి ఒక వర్షిప్ ఉంటుంది, 10కి ఒక వర్షిప్ ఉంటుంది, 1 గంటకి లేదా సాయంత్రం, ఇలాగూ షెడ్యూల్ ప్రకారము ఒకే రోజులోనే అన్ని వేల మందికి మరి చెప్పటానికి కొంతమంది దైవజనులు అయితే కొంతమంది లక్షల మందికి చెప్పగలుగుతున్నారు. నిజమే, ఈ అంత్య దినముల్లో సువార్త ఎంతో వినిపించబడుతున్నది. దేవుడి యొక్క కృపను బట్టి ఈ రోజున అందరూ మారు మనసు పొందాలని, అందరూ కూడా దేవుని యొక్క రాజ్యమునకు వెళ్ళాలని దేవుడు ప్రేమించి ఒక్కొక్క సంఘములో కూడా అనేక వేల మందిని కూడా దేవుడు పరిచర్యకి పంపిస్తున్నాడు. అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క రాకడ దినాలు మనం చూస్తున్నాము. దేవుని యొక్క రాకడ సూచనలు మనం చూస్తున్నాము. మన బిడ్డలు ఇంకా రక్షణ పొందలేదు, మన అన్నదమ్ములు ఇంకా రక్షణ పొందలేదు, మన ఇంకా బంధువులు చాలామంది దేవుని తెలుసుకోకుండా అలాగే నశించిపోతున్నారు. లోకమే సర్వస్వం అనుకుంటూ, లోకమే ఇంకా ఏదో శాశ్వతం అనుకుంటూ మన సాక్షిని కూడా చంపుకుని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఈరోజున ఉంటున్నారు. అలాంటి వారితో కూడా ఖచ్చితంగా మాట్లాడాడు. చూద్దాం రండి, లూకా సువార్తలో 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువునాను. అక్కడ అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహములను చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఏమన్నాడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఎప్పుడు ఫలిస్తుంది? వేరు బాగుండాలా, కొమ్మలు బాగుండాలా, కాండం కూడా బాగుండాలా. నిజమే, ఒక చెట్టుని మనం గమనిస్తాం ఎప్పుడు కూడా, దాని ఆకులను చూసినప్పుడు అది ఆరోగ్యంగా ఉంటే ఈ చెట్టు చక్కగా ఎదుగుతుంది అన్న ఒక నిర్ధారణ వస్తుంది. ఒక వ్యక్తిని చూసినా ఆ మొహం పుసుకలు వేసుకుని నీరసంగా ఉన్నాడంటే ఏదో తేడాగా ఉన్నాడని అర్థమవుతుంది. అట్లాగే ఒక ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు చూసారా? కొంచెం ఆ ముఖంలో బాధ ఉన్నా తెలిసిపోతుంది, సంతోషం ఉన్నా అర్థమవుతుంది, గర్వం ఉన్నా మనిషికి అర్థమవుతుంది. పైనుండి కింద దాకా చూస్తూ ఉంటారు కొంతమంది, ఆడంతా ఈడంతా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు, అంటే అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఒక వ్యక్తి యొక్క ఫేస్ను చూసినే కొన్నిసార్లు మనుషులు దాని గురించి చెప్పగలుగుతారు. అలాగే మన మొహం చూసి చెప్తామేమో కానీ దేవుడు నీ హృదయ అంతరంగాన్ని కూడా దేవుడు చూస్తున్న దేవుడు. ప్రార్థనకు వస్తున్న మన జీవితాల్లో, ఎంతో కాలం నుంచి సువార్త వింటున్న మన కుటుంబాల్లో మన బిడ్డల్ని సరైన మార్గంలో మనం పెంచుకోగలుగుతున్నామా? మరి రాహాబ్ అనే విషయం తన ఇంటి వారందరూ రక్షించుకోగలిగింది, అంత విశ్వాసం సంపాదించుకోగలిగింది. ఒక చెడ్డ పనులు చేసే అమ్మాయిలో కూడా ఉన్న విశ్వాసం ఈరోజు క్రమంగా ప్రార్థనకు వస్తున్న వాళ్ళలో కనపడతలే. ఈ రోజున భక్తికి మనం చెప్పుకుంటున్నాం, ప్రార్థనలు చెప్పుకుంటున్నాం, కానీ ఆ ఆత్మీయ విలువలు అనేది మన కుటుంబాల్లో కనపడతలేదు. ఈ రోజున చిన్నదానికే కోపము, చిన్నదానికే అరుచుకుంటాం, చిన్నదానికే పెద్ద రాద్ధాంతం చేసేయటం. ఆత్మఫలం అనేది ఉండాలి మనకి. ఏంటిది? ఆత్మఫలం అనేది అవసరము. అందుకనే దేవుడు ఇచ్చిన ఆత్మఫలాన్ని బట్టి నీవింట్లో చిన్నదానికి పెద్దదానికి కూడా నేను అట్ట అయిపోతా, చచ్చిపోతా, గిట్ట ఎవరిని బెదిరేస్తాను ఎంతసేపు? నువ్వు చచ్చావంటే అంతే కాలే. ఇక తర్వాత నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా నువ్వేమీ చేయలేవు. ఇక ఒకే ఒక జీవితం మనిషికి ఉన్నది. ఆ ఒక్క జీవితాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. అపవాది అన్నవాడు ఏం చేస్తారంటే నిన్ను ఏదో ఒక విధంగా వెనక్కి లాగిపోవటానికి, నిన్ను నష్టపరచడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. అందుకని మనం బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి, ఇంటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా, స్కూల్కి మంచి తిరిగి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా, నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, పొలానికి వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా సరే అపవాది నిన్ను నష్టం చేయడానికి వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అందుకని మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదురని గర్జించి సింహాలు తిరుగుతున్నాడు.
వాడి ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను ఎప్పుడు కూడా నష్టపరచాలని, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేయాలని. దేవుడు నిన్ను ప్రేమించి నీతో ఎందుకు మాట్లాడు తెలుసా? నీ కుటుంబము తరతరాలు దీవెనకరంగా ఉండాలని. దేవుని ఉద్దేశం ఏంటి? నీ కుటుంబాన్ని బట్టి తరతరాలు నీ కుటుంబాన్ని చెప్పుకోవాలా. కొన్ని వేల సంవత్సరాలైనా అమ్రాము యాకోబేదు గురించి ఎందుకు చెప్పుకున్నావు ఈ రోజున? తనకిచ్చిన 3 బిడ్డలను దేవుని పరిచర్యలో, దేవుని సేవలో, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి ఆ కుటుంబం తీసుకున్న ఆ స్టాండ్ అనేది, అది నేటికి మనందరికీ ఒక గొప్ప బ్లెస్సింగ్. నిజమే. అందుకని నీవు చేసే భక్తి అది నీతోనే కాదండి, దేవుని బిడ్డలుగా దేవుడు నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదమో. యోహాను ఎవరికి బాప్తిసం ఇచ్చారనుకున్నారు? అక్కడ ఉన్న వారికి మాత్రమే కాదండి, నాజరేయుడైన యేసుకు కూడా బాప్తిసం ఇచ్చాడండి. యోహాను ఇప్పటికిలా కానివ్వయ్యా, అయ్యా నీ చెప్పులు వారు ఇప్పటానికి కూడా యోగ్యుడిని కాను కదయ్యా, నేను నీకు బాప్తిసం ఇవ్వటం ఏంటయ్యా అంటే, ఎప్పటి ప్రకారం ఇలా కానీ యోహాను నాకన్నా పెద్దోడు, 2 బంధువులే. చూడండి, నిజంగా దేవుని కోసం ఎంత రోషం కలిగి బ్రతికాడు యోహాను, ఎంత రోషం కలిగి బ్రతికాడు. చెప్తా ఉన్నాడు అక్కడ, గొడ్డలు ఇప్పుడే వేరును పెట్టబడుతుంది, సర్పసంతానం అనేవాడు. ఎంత కఠినంగా మాట్లాడేవాడండి. కొన్నిసార్లు ఏది డోన్ కేర్ చేసాడు కదా, మనోడు ఏమన్నా పని తినే బిర్యానీలు తినే రకం ఏమన్నా, మనోడు ఆహారం ఏంటి? మిడతలో కొండ తేనె అంటే ఇలాంటి ఆహారమే తప్ప తను ఎప్పుడు కూడా ఏదో అడవిలో నాకు ఇన్ని రకాల నాన్ వెజ్ దొరుకుతున్నాయి, ఆ వెరైటీ ఎలా ఉందో ఈ వెరైటీ ఎలా ఉందో చూడాలని ఎప్పుడు మనసులో లేదండి. కొన్ని బట్టలు ఏమైనా మంచి పాస్టర్ గారు లాగా పైనుంచి కింద క్యాష్కి ఏమైనా వేసాడా? అసలు సోకి మీదే లేదు. చూడండి, తనకి బట్టల మీద లేదు, తిండి మీద లేదు, డబ్బు మీద అంతకన్నా లేదు. నిజంగా అది ఎంత గొప్ప ధన్యత తెలుసా? నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభా ఒక యాజక ధర్మము కొనసాగించిన ఈ జకర్యాలో నుండి ఎంత గొప్ప బ్లెస్సెడ్ పర్సన్. ఆ జకర్యా ఎలిజబెత్తుల యొక్క వాళ్ళు అనుకున్నారు, మాకు ఎప్పుడో బిడ్డ పుడితే బాగుండి ఉన్నారు కదా, ఎంత మోసలోడు అయినప్పుడు ఇచ్చిన ప్రభా మాకు ఇచ్చిన బిడ్డను ఎంత గొప్పగా నువ్వు వాడుకుంటావా? అసలు తిండి మీద జయం ఇచ్చినవాడు గొప్ప కదా. శరీరం అంటే మాటలు అనుకున్నారా? ఇవాళ ఎవరు చూసినా సరే అలా ఉండాలి ఎలా ఉండాలి, జనాలు ఇక రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఫిజికల్గా మన వాళ్ళు చక్కగా ఉండాలని, సోగ్గా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఆ రోజున. ఏదో శరీరంగా కొన్నిసార్లు మనం ఏదో అలా ఉండాలి ఎలా ఉండాలనుకుంటాం, కానీ కొన్నిసార్లు మన వల్ల కాదులే అనుకోవచ్చు. కానీ నీ నుండి వచ్చిన బిడ్డలు ఒక ఘనత వహించేవారుగా, ఒక బ్లెస్సెడ్ పర్సన్గా, కొన్ని తరాలు చెప్పుకునేటట్టుగా ఉండాలంటే నీ ఆత్మీయ జీవితాన్ని బట్టే ఉంటుంది. ఈరోజు జకర్యా చేసిన ప్రార్థన ఊరికినే పోయిందా? ఒక లేవి వంశస్థుడైన అమ్రాము, యాకోబేదు యొక్క వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని బట్టి 3 బిడ్డలను దేవుడికి ఇవ్వలేదా? అవునండి. ఎందుకంటే ఆ బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో తెలుసా? మీరు 103వ కీర్తన 17-18 వచనాలు ఒకసారి చదువునా. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఆ నీతి ఎలా ఉంటుందంట? పిల్ల పిల్ల తరాలు. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలో మీరు అనుసరించి నడుచుకునే వారి మీద. నిజమే. 108వ కీర్తనలు అంటాడు, నీ భోజనపు పిల్ల బల్ల చుట్టూ అంట నీ పిల్లల ఒలీవ పక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు లేనివాడు ఈలాగు ఆశ్చర్యించబడును అన్నట్టు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం ఉన్నప్పుడు నీ బిడ్డల్లో ఆశీర్వాదం చూస్తావు. ఒక మంచి చదువులు మంచి ఉద్యోగాలు మాత్రమే కాదండి, నీ బిడ్డలో సత్యం అనుసరించి నడుచుకుంటాం, అది ఎంతో గొప్ప ధన్యత అండి. మన బిడ్డలు ఒక న్యాయవంతులుగా, యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా, పరిశుద్ధులుగా బ్రతకటం అది చాలా గొప్ప ధన్యత అండి ఈ రోజున. అవును, మన బిడ్డలు ఎప్పుడు కూడా కొన్ని తరాలకు దీవెనకరంగా ఉంటారని దేవుడు వాక్యం చెప్తుందండి. అందుకని దావీదు అంటాడు 2 సమూయేలు 7వ అధ్యాయము
18వ వచనంలో ఒక మాట అంటాడు అక్కడ, నా ప్రభువా నా ప్రభువా యెహోవా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఏమన్నాడగా, ఎంతగా నన్ను నీవు హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నేను ఎంతటి నా వాడనయ్యా, కుటుంబము ఏ పాటి అసలు నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఇంత హెచ్చుగా చేసినదంతయు ఎంతగా హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమై అయ్యా నీ దృష్టి అది కొంచెమే కదా ప్రభా. దేవుని చెయ్యి చాలా పెద్దదండి. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికి ఆశీర్వాదకరమే. ఒక్క కుమారుని ఇస్తే దేవుడు మళ్ళీ తర్వాత 5 పెట్టలేవలేదా దేవుడు? నిజమేనండి. నీవు ఇచ్చింది కొద్దిగా అయి ఉండొచ్చు దేవుని కొరకు, దేవుని దృష్టిలో అది ఎంత విలువైందో తెలుసా? అది నీ తరతరాలకు ఒక దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదము. అవునండి. అందుకనే మొదట బేస్ అనేది కరెక్ట్గా ఉండాలి, పునాది అనేది కరెక్ట్గా ఉండాలా. నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో మీ తల్లిదండ్రులుగా ఒకళ్ళు ఇటు ఉండకూడదు. ఎప్పుడు కూడా ఆ స్టాండ్ మీద నువ్వు ఉన్నట్లయితే ఒక బండి ఇటు లాగితే ఆ బండి ముందుకే వెళ్ళలేదు. అందుకని కొన్నిసార్లు మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే లేవీయుడు అంటే ఎవరు చేస్తున్నాడంట? లేవీయుడే చేసుకుంది. అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగిన కుటుంబము ఎలాంటి బ్లెస్సింగ్గా ఉంటుందో మనకు అమ్రాము యాకోబేదును గురించి చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకని దావీదు అంటాడు, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటివాడిని, నా కుటుంబము ఏ పాటి. ఎన్నిసార్లు అండి, ఎన్ని ఇబ్బందుల్లో, ఎన్నోసార్లు కూడా నిజంగా తనకున్న పరిస్థితులను బట్టి ఆ కొండల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ దేవుని మహింపరుస్తూ ఎన్ని స్తుతికీర్తనలు రాశాయండి అక్కడ. ఒకటి, నీ భక్తి నీతోనే కాదు, అది నీ తరతరాలకు దీవెనకరంగా ఉంటుంది. దేవుడు చెప్పకోకుండా ఏది చేయడు. దేవుడు నీతో మాట్లాడేది ఎందుకు తెలుసా? నువ్వు సరైన స్టాండ్ తీసుకోవాలా. వేరు మంచిదైతే చెప్పండి, కొమ్మలు కూడా మంచిది. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి. నీ జీవితంలో ఒకవేళ ఆ తప్పు చేస్తే మనకు పశ్చాత్తాపడాలి. నిజమే. దేవుడు నిజంగా దావీదును ఎంతగా ప్రేమించాడో, దావీదును ఎంతగా దేవుడు నిజంగా క్షమించి మళ్ళా ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకొచ్చిన తర్వాత దేవుడు సొలొమోనుతో ఒక మాట చెప్పాడు. నీ తండ్రిలాగా నువ్వు బ్రతకమని చెప్తాడు ఒక మాట. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 1 రాజులు 9వ అధ్యాయము 4-5 వచనం చదువు. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును. చూసారండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు దావీదుకి ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం గురించి సొలొమోనుతో దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నీ భక్తి నీతోనే కాదు, నీ తరతరాలు దేవుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దావీదు కుమారుడుగా యేసు ప్రభువుని పిలిచారు. తర్వాత ఏం పిలిచారు? దావీదు కుమారుడా కరుణించమని గుడ్డివాడికి కేకలేస్తారు చూసారా? దావీదు వంశాన్ని నుంచి దేవుడు ఎందుకు వచ్చాడుకున్నారు? దావీదు వంశాన్ని బట్టి నీలో ఒక్కడైన రాజుగా ఉండకోకుండా ఉండడాన్ని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? మరి నీ కుటుంబంలో నువ్వు చేసిన భక్తిని బట్టి నీ విత్తనాన్ని, అలాగే నీ యొక్క రాబోయే తరాన్ని దేవుడు విడిచిపెడతాడా? అందుకని పునాది సరిగ్గా ఉండాలి. ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? పైపైన వేసి పైపైన అంత రంగులు వేసేస్తే సరిపోదా? ఏం చేయాలి? దానికి బేస్ కరెక్ట్గా ఉండాలి. బేస్ అనేది కరెక్ట్గా ఉంటే నువ్వు ఎన్ని స్టోరేజ్ బిల్డింగ్ అన్నా కట్టుకోవచ్చు. అందుకని మన బిడ్డలలో ఆ యొక్క నీతి, యథార్థత, పరిశుద్ధత, ఆ సత్యమనుచుని నడుచుకోవాలంటే తల్లిదండ్రులుగా బేస్ అనేది ముఖ్యము. అందుకని ఒకవేళ ఇప్పటి వరకు మనకు తెలుసు తెలవకో ఒకవేళ దేవునికి మనం ఏదన్నా కొంచెం దూరమై ఉండొచ్చేమో, కానీ ఇప్పుడైనా మనం ఏం చేయమన్నాడు? ఏవేళంటే ఉపవాసం ఉండి కన్నీరు విడుచు మనస్ఫూర్తిగా నా యొద్దకు తిరిగి రండి. ఎందుకంటే నువ్వు చచ్చిపోవచ్చేమో కానీ నీ ప్రార్థన చచ్చిపోదు. నువ్వు చచ్చిపోవచ్చేమో నీ విశ్వాసం చచ్చిపోదు.
దేవుడు తన బిడ్డలను విడిచిపెడతాడా? వారి యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోడా? దాన్ని మనం చదువుకున్నట్టుగా దావీదుని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా? ఈరోజు నీ ప్రార్థన బట్టి నీ రాబోయే తరం కూడా ఒక బ్లెస్డ్గా ఉండాలంటే అమ్మరాము యాకోబేదు వలె మన కుటుంబాన్ని భయభక్తులు కలిగి పెంచుకోవాలి. అందుకనే ముద్ద పరిశుద్ధమైతే మిగిలినంతా కూడా పరిశుద్ధం ఉండాలి. వేరు పరిశుద్ధమైతే ఏమవుతుంది? కొమ్మలు కూడా పరిశుద్ధం ఉంటాయి. నా జీవితాల్లో కూడా ఆ పరిశుద్ధిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనలో పరిశుద్ధినిస్తాడు, మన బిడ్డల్లో కూడా పరిశుద్ధినిస్తాడు, మన కుటుంబాలను బ్లెస్ చేస్తాడు, మన రాబోయే తరాన్ని కూడా బ్లెస్ చేయగలిగితే ఒక జనాంగాన్ని నడిపించటానికి దేవుడు నిజంగా ఆ ముగ్గురు బిడ్డలను అహరోను, మోషే, మిరియాములను దేవుడు ఎంతగా వాడుకున్నట్లుగా నేటికి ఈ తరానికి కూడా రాబోయే కొన్ని తరాలకు కూడా ఇంకొక విషయం ఏంటంటే అసలుకి మోషే ద్వారానే మనకి ఈ వెంట కూడా సృష్టి గురించి తెలియజేయబడింది. సీనా పర్వతం మీద ప్రార్థన చేయడానికి ఉపవాసం ఉంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా దేవుని ప్రణాళిక అంతా చెప్పాడు. ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా జరిగింది. ఈ మనుషులు అర్థం కాక వాడు కోతి నుంచి వచ్చాడు అంటాడు, ఇంకోటి కుక్క నుంచి వచ్చాడు అంటాడు, రకరకాలుగా మాట్లాడే ఈ జనాలకి దేవుడు వాళ్ళకి కనువిప్పు కలగటానికి సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఉపవాసం ప్రార్థన చేయడానికి ఇలాగ నేను భూమిని సృష్టించాను, 6 రోజుల్లో ఇవన్నీ చేశాను, 7వ దినం విశ్రమించాను, నా స్వరూపంగా నేను వీళ్ళందరూ చేశాను అని ఆ యొక్క ఆదిమ జరిగిన సంఘటనలన్నీ కూడా మోషేకి తెలియజేయబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని గురించి మోషే ద్వారానే మనకు అవన్నీ కూడా తెలియజేయబడి. మరి ఇలాంటి మర్మాలు తెలియటానికి దేవుడు నిజంగా ఆ బిడ్డలను వాడుకున్నట్టే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత పేరు వస్తుందండి ఈ రోజున. అందుకనే అమ్మరాము యాకోబేదుల గురించి మనం ఇలాగూ అనుకుంటున్నామో, ఇలాగ ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే వారి యొక్క పుట్టుక, వారి యొక్క ఎంపిక కూడా అది చాలా గొప్పది. లేవి వంశస్థుడు ఎవరిని చేస్తున్నాడు? లేవి వంశస్థురాలని వివాహం చేసుకోబట్టి నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఒక జనాంగం నడిపించే బిడ్డలను దేవుడు వారికి ఇచ్చాడు. మరి మనం కూడా అలాంటి ఆశీర్వాదకరంగా దీవెనకరమైన మన కుటుంబాల నుంచి బిడ్డలు రావాలని, తరతరాలకు దీవెనకరమైన జనాంగము మనలో నుంచి రావాలని మనం కోరుకుందాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభా, వేరు శుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి అన్నావు ప్రభా. నిజమే ప్రభా, మెతుకు ఆయన అలాగే ప్రభా, ముద్ద అనేది కూడా ప్రభా అది కొంచెం ఉంటే అన్నమంతా కూడా ఎలాగ ఉంటుందో అలాగే మా జీవితంలో కూడా ప్రభా మేము ఎలా ఉండాలో ఈరోజు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నిజమే, ఆ దినమందు ప్రభా అన్ని జనుల విషయంలో ప్రభా ఎలాగైతే నువ్వు ఏర్పరచుకుని ఆ దినమందు ప్రభా పౌలు గారి ద్వారా వాళ్ళతో మాట్లాడినట్లుగా ఈ రోజున మాతో కూడా నువ్వు మాట్లాడుతూ మమ్మల్ని బలపరిచిన దేవా నీకు వందనాలు ప్రభా. వాక్యం వింటున్న మా జీవితాల్లో కూడా ప్రభా తల్లిదండ్రులుగా మేము ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో, మా రాబోయే తరాలకి మేము ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలో ప్రభా ఈరోజు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. మొదటి పిడికెడు పరిశుద్ధమనేది అయితే ముద్దంతయో పరిశుద్ధమే అంట ప్రభా. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమే అంటున్నావు ప్రభా. నిజమే ప్రభా, నీలో అంటకట్టబడిన వారుగా మేము నీలో నిలిచి ఫలించేవారుగా ఉండాలని మమ్మల్ని కోరుకుంటున్నావు. వందనాలు తండ్రి. వాక్యం వింటున్న మా జీవితాల్లో కూడా ప్రభా జకరియా, ఎలిజబెత్తులు ఎంత దీవెనకరంగా ఉన్నారు ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా హన్నా కూడా ప్రభా ఎంత దీవెనకరంగా ఉంది ప్రభా నాయన తండ్రి. నీకు వందనాలు. అబ్రహాము యొక్క విశ్వాసము ప్రభా ఎలాగైతే ప్రభా ఇస్సాకు, యాకోబులో కూడా మేము చూసాము ప్రభా. అబ్రహామును బట్టి ఆ బిడ్డలు ఎలాంటి ఆశీర్వాదకరంగా ఉన్నారో ప్రభా మా ఆత్మీయ జీవితంలో కూడా మా బిడ్డలకు దీవెనకరంగా తరతరంలో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మా ఆత్మీయాత్రలో ముందుకు సాగినట్లు సహాయం చేయండి. ఈరోజు విన్న వాక్య ప్రకారము ప్రభా మేము కూడా ప్రభా తండ్రి నాయన ఒక ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులుగా, మాదిరికరమైన తల్లిదండ్రులుగా మా బిడ్డల కొరకు ఎలా ప్రార్థన చేయాలో, ఎలాంటి క్రమశిక్షణ కలిగిన ఉండాలో, ఎలాంటి భయభక్తులు కలిగి ప్రభా మేము జీవించాలో మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యమాల స్థిరపరచండి, బలపరచండి. అనేక దీవెనకరంగా ఆశీర్వాదంగా తరతరములకు దీవెనకరంగా మా కుటుంబాలు ఉన్నట్లుగా మమ్మల్ని ఇంకనూ ఆత్మీయులుగా మమ్మల్ని బలపరిచి వాడుకోమని ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను అయా టీవీలో వర్తమానం వింటున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వించి దీవించి నీ కృపలో వర్ధిల్లింపజేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.